బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను ఈ రోజు అయితే రజనీ మేడం వాళ్ళ ఇంటికి వచ్చేసానండి. మేడం ఈ రోజు మన కోసం టేస్టీగా ఉండే మినప్పప్పుతో పచ్చడి చేస్తాననింది. సో పచ్చడులు చాలా బాగా చేస్తానంటున్నారు. సో మనం మినప్పప్పు పచ్చడి అయితే ఈ రోజు మన కోసం ప్రిపేర్ చేస్తున్నారు. ఆ పచ్చడి ఎలా చేస్తారో, ప్రాసెస్ ఏంటో, టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేయండి. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, నమస్తే. సో మా కోసం ఈ రోజు అయితే మినప్పప్పు పచ్చడి చేస్తామన్నారు. సో వెరైటీ ఏంటి మేడం అందులో? అందరూ మినపప్పు పచ్చడి చేస్తారు, అందరికి తెలుసు. కానీ నేను చేసే విధానంలో చేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఓకే, ఆ టేస్ట్ ఏందో చూద్దాం అయితే ఈ రోజు మనం. సో స్టార్ట్ చేసేద్దాం మేడం. మేడం ముందుగా మా వ్యూవర్స్ కి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. ముందుగా మినపప్పులు తీసుకోవాలి. పప్పులు తీసుకోవాలి. సో క్వాంటిటీ వాళ్ళ ఇష్టం అనమాట, ఎంత చేసుకుంటే అంత. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, టమోటాలు, ఒక ఎర్రగడ్డ. సో దానికి తగినట్టుగా చింతపండు. సో మనం మినపప్పు ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టు, కారం తినే వాళ్ళు ఎక్కువ ఎండుమిర్చి తీసుకోవచ్చు, దానికి తగ్గట్టు జీలకర్ర, ధనియాలు. సో క్వాంటిటీ ఏం లేదు, మనం తీసుకునే మినపప్పును బట్టి ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం మేడం. ఓకే, ముందుగా ఒక బాండీ తీసుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఓకే, ఫస్ట్ అయితే బాండీలు వెలిగించుకొని ఆయిల్ పోస్తున్నారు, తగినంత ఆయిల్. సో నెక్స్ట్ మేడం ఎండుమిరపకాయలు, నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర రెండు అన్నమాట. నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర వేసుకుంటున్నారు. సో ఆ మూడు కొంచెం దోరగా వేగాలి. ఇట్లా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఆయిల్లో వేయించుకున్న తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. సో ముందుగా మనము ఆయిల్లో ఎండుమిర్చిని, ధనియాలు, జీలకర్రని వేయించుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత మినపప్పుని ఫ్రై చేసుకుంటున్నాం. ఓకే, సో సేమ్ ప్రాసెస్ ఇదేనంటండి. మినప్పప్పు కాకుండా కందిపప్పు, పప్పులు మనకి ఏ పప్పు కావాలో మన దగ్గర ఏ పప్పు ఉందో ఆ పప్పుతో అయితే చేసుకోవచ్చు. సో మినప్పప్పు వేగుతూ ఉండగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమోటాలు కూడా అందులోనే వేసేస్తున్నారు. సో ఒక 5 టమోటాలు తీసుకున్నారు, చిన్న సైజువి. ఇలా ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి మేడం టమోటాలు బాగా ఏగేదాకా, కొంచెం మెత్తబడిపోయేదాకా. సో టమోటాలు కొంచెం మెత్తబడేదాకా అట్లా మినపప్పులోనే కలిపి ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్తున్నారు మేడం. సో మీరు కూడా ట్రై చేయండి. మీరు రెగ్యులర్ చేసుకునే మినపప్పు పచ్చడి కంటే ఇది చాలా టేస్ట్ ఉంటుందని కూడా చెప్తున్నారు. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ఈ స్టైల్లో ఒకసారైనా చేసి చూడండి. ఫ్రై అయిపోయాయి మేడం, బాగా బ్రౌన్ గా వచ్చేసాయి. ఓకే, టమోటాలు కూడా బాగా మగ్గిపోయాయి. దీన్ని నెక్స్ట్ మేడం ఫస్ట్ ఇది దంచుకోవాలనుకుంటే ఫస్ట్ చింతపండు దంచేసి, ఓకే, తర్వాత మిరపకాయలు దంచుకోవాలి, తర్వాత టమాటాలు, మినపప్పు, ఓకే, లాస్ట్ లో
ఈ ఎర్రగడ్డ ఓకే. ఒకటి సో దంచుకోవాలి. దంచుకునే వాళ్ళు దంచుకోవచ్చు. సో టేస్టీగా లేదంటే- రోటి పచ్చడి అంటారు కదా, టేస్టీగా ఉంటుంది. లేకపోతే ఇక్కడ ఫెసిలిటీ లేని వాళ్ళు మిక్సీకి వేసుకోవచ్చు. నేనైతే మిక్సీకే వేస్తాను, ఓకే. ఎందుకంటే మాకు దంచుకునేదానికి Okay. అవన్నీ లేవు Okay, కాబట్టి. no problem. సో చూస్తున్నారు కదండి మినప్పప్పు పచ్చడి టేస్టీగా ఎలా చేసుకోవాలో. సో చాలా మందికి తెలుసు మినప్పప్పు పచ్చడి. మేడం అయితే కొంచెం వెరైటీగా చేస్తున్నారు. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూస్తాను. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఎప్పుడు రెగ్యులర్ గా తినేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉండాలి. దీంట్లోనే వేసేయాలి మేడం. అనే మిక్సీ కాబట్టి వేసేసేయండి. ఓకే. సో నెక్స్ట్ ఎండుమిర్చి వేస్తున్నాము. కొంచెం సరిపడినంత ఉప్పు వేస్తున్నాం. సో ఇది ఫస్ట్ మనం ఒక రౌండ్ మిక్సీ పట్టుకోవాలి. సో వేయించుకున్నవన్నీ ఫస్ట్ చింతపండు, తర్వాత ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర మిక్సీకి వేసేస్తున్నారు. సో మిక్సీ పట్టిన తర్వాత మనం టమోటాలు వేసుకొని సో మేడం అయితే మిక్సీ పడుతున్నారు. సో చూస్తున్నారు కదండి, మా ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో చూస్తూనే ఉండండి మా వీడియోస్ మిస్ కాకుండా. కొంచెం ఇంకా ఇన్స్పిరేషన్ గా ఉంటాయి మీకోసం, ఇంకా మంచి మంచి వెరైటీ వంటలతో మీ ముందు కోసం. సో మిక్సీ అయిపోయిన తర్వాత మనం చూద్దాం. సో రెడీ మేడం, మిక్సీకి వేసేసారా మొత్తం? అయిపోయింది. ఓకే. ఒకసారి టేస్ట్ చూసి చెప్తే. ఓకే. సో మినప్పప్పు పచ్చడి మేడం స్టైల్లో చేశారు. సో టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. చాలా బాగుంది మేడం, చాలా వెరైటీగా కూడా ఉంది టేస్ట్. సో మినప్పప్పు కూడా ఎక్కువ మెత్తగా వేయకుండా పలుకులు పలుకులుగా తగులుతూ, ఆనియన్స్ కూడా తగులుతూ చాలా టేస్టీగా ఉంది. సూపర్. మీరు కూడా ట్రై చేయండి. మినప్పప్పు పచ్చడి అయితే రజనీ మేడం చాలా టేస్టీగా ఉందండి. సో మనము రోట్లో దంచుకుంటే ఎలాంటి టేస్ట్ వస్తుందో మిక్సీలో వేస్తే కూడా నాకు అలాంటి టేస్టే అనిపించింది. చాలా బాగుంది. సో మీరు కూడా, మీకు కూడా నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేయండి. మనం రెగ్యులర్గా చేసుకోవడం కన్నా ఇట్లా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మా వీడియోస్లో కనిపించాలనుకుంటే, ఇలాంటి వెరైటీ వంటలు చేయాలనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ను కాంటాక్ట్ అవ్వండి. యాడ్స్ కావాలన్నా, ప్రమోషన్ వీడియోస్ కావాలన్నా నెంబర్ను కాంటాక్ట్ అవ్వండి. సో చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్తో మీ సుమ బిందు.